కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అలక ఎపిసోడ్ ఇంకా కొనసాగుతుంది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ లో చేరిక సందర్భంగా నారాజైన జీవన్ రెడ్డి బుజ్జగించేందుకు 2 రోజులుగా కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారు. అయితే బుజ్జగింపులకు లొంగలేదేమో ఎమ్మెల్సీ పదవికి జీవన్ రెడ్డి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. మండలి చైర్మన్ కు కూడా ఆయన ఫోన్ చేశారనే సమాచారం. మండలి చైర్మన్ అందుబాటులో లేరని తెలియడంతో చివరకు మండలి చైర్మన్ ఆఫీసులోనైనా రాజీనామా లేఖ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎమ్మెల్సీకి రాజీనామా చేసిన పార్టీలో కొనసాగుతానని జీవన్ రెడ్డి చెబుతున్నారు. తాజాగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు జీవన్ రెడ్డితో గంటన్నర పాటు సమావేశమయ్యారు. జీవన్ రెడ్డి అనుభవం తమకు ఎంతో అవసరమన్నారు బట్టి. కాంగ్రెస్ అధికారంలో లేని 10 ఏళ్లు పార్టీ జెండాను భుజాన మోశారని, పార్టీ భావజలాన్ని చట్టసభల్లో వినిపించిన సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి అని వారు చెప్పుకొచ్చారు. జీవన్ రెడ్డికి పార్టీలో సముచిత ప్రాధాన్యం ఇస్తామన్నారు బట్టి. సీనియర్ నాయకులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోబోదని, పార్టీ నాయకులు బాధపడితే తామందరూ బాధపడతామని తెలిపారు. ఎవరు మాట్లాడలేదు, ఎవరితో మాట్లాడే ప్రయత్నం నేను చేయలేదు. నాకు అటువంటి ఆలోచన లేదు. నాకు అటువంటి ఆలోచన లేదు. ఫిరాయింపుల మీద ఏదైతే నా అభిప్రాయం వ్యక్తం చేసినా, నిన్న కూడా చేసినా, ఇవాళ ఉదయం కూడా చేసి నేను ఫిరాయింపుల నా వ్యక్తిగత అభిప్రాయంగా పార్టీ ఆలోచన విధానం నా ఆలోచన విధానం, ఇలా రాహుల్ గాంధీ గారికి ఆలోచన విధానం నా ఆలోచన విధానం, ఇలా అఖిల భారత కాంగ్రెస్ ఆలోచన విధానం నా ఆలోచన విధానం. అఖిల భారత కాంగ్రెస్ ఏదైతుందో మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో 5 న్యాయాల్లో ఇవాళ చట్టసభకు సంబంధించి ఒక రాజకీయ పార్టీకి ఎంపికైనటువంటి వారు పార్టీని ఫిరాయింపు చేస్తే ఆ సభ్యత్వం రద్దు చేయబడే విధంగా చట్టాన్ని మార్పు చేస్తామని చెప్పి అందులో పెట్టడం జరిగింది. వాస్తవంగా ఏదైతుందో పార్టీ ఫిరాయింపులను నిలువరింపు చేయబడే విధంగా ఇట్ వాజ్ ఫస్ట్ టైం రాజీవ్ గాంధీ గారు, ఇట్ వాజ్ ఇన్ 1985 ఐ బిలీవ్, ఇట్ వాజ్ 1985 ఐ బిలీవ్, రాజీవ్ గాంధీ గారు ఏదైతుందో పార్టీ చట్టం తీసుకురావడం జరిగింది. ఆనాడు ఏదైతుందో నిర్ణయం తీసుకునే అధికారం స్పీకర్ గారికి బాధ్యతలు అప్పగించడం జరిగింది. అది వీళ్ళు ఆశించిన మేరకు అది నిర్ణయం జరగడం లేని ఒక భావన వ్యక్తమవుతున్న పరిస్థితులలో పార్టీ ఫిరాయించేటువంటి చట్టసభకి ఎంపికైనటువంటి సభ్యుడు ఎవరైనా కానీ ఆ సభ్యత్వం రద్దు చేయబడే విధంగా మేము చట్టాన్ని మార్పు చేస్తామని చెప్పని అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మన పార్లమెంట్ ఎన్నికల్లో 5 న్యాయాల్లో అదొక భాగాన్ని పొందుపరచుకోవడం జరిగింది. అది ఎవ్వరు మాట్లాడలేదు, ఎవరితో మాట్లాడే ప్రయత్నం నేను చేయలేదు. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అలక ఎపిసోడ్ కొనసాగుతుంది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ లో చేరిక సందర్భంగా నారాజైన జీవన్ రెడ్డి బుజ్జగించేందుకు 2 రోజులుగా కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారు. రేట్ ఇదే అంశానికి సంబంధించి స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయబోతున్నారు. తన రాజీనామా లేఖను మండలి చైర్మన్ ఇస్తానని కూడా చెప్తున్నారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన పార్టీలో కొనసాగుతున్నా అనేది ఆయన స్పష్టం చేశారు. ఒక విధంగా చెప్పాలంటే ఇటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు దౌత్యం ఫలించిందనే చెప్పుకోవచ్చు. వాళ్ళిద్దరు కలిసి దాదాపు ఆయన నివాసానికి వచ్చారు. గంటన్నర పాటు భేటీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా ఉన్న జీవన్ రెడ్డి ఆయన మనస్తాపానికి గురి అవడంతో తామంతా వచ్చామని చెప్పేసి బట్టి విక్రమార్క చెప్తున్నప్పటికీ హైకమాండ్ ఆదేశాల మేరకే ఆయన ఇక్కడికి వచ్చారని చెప్పేసి తెలుస్తుంది. జీవన్ రెడ్డి ఆ తర్వాత మీడియాతో కూడా మాట్లాడారు. తాను ఎమ్మెల్యేల ఫిరాయింపుని వ్యతిరేకిస్తున్నాను, అది పార్టీ నిర్ణయం అయినప్పటికీ దాన్ని విభేదిస్తున్నాను అని చెప్పేసి ఆయన తన లాజిక్ గా చెప్తున్నారు. తాను వ్యతిరేకించట్లేదు, విభేదిస్తున్నానని మాత్రమే స్పష్టంగా చెప్తున్నారు. కాబట్టి ఇక జీవన్ రెడ్డి కాంగ్రెస్ లో కొనసాగే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నారు. నిన్న జరిగిన ఎపిసోడ్ అంతా చూస్తే ఆయన పార్టీ వీడుతారు, ఆయనతో కొంతమంది ఇతర పార్టీల నేతలు కూడా చర్చలు జరుపుతున్నారని చెప్పేసి ప్రచారం జరిగింది. కానీ ఇతర పార్టీల నేతలు ఎవరు తనతో మాట్లాడలేదు, తనతో ఎవరు సంప్రదించలేదు అని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్తున్నారు.
కాంగ్రెస్ పార్టీలో తాను చాలా సీనియర్ నేతగా ఉన్నాను, పార్టీ నిర్ణయానికి కట్టుబడి పనిచేసే వ్యక్తిని, తాను ఎప్పుడు కూడా అంటే తన పార్టీకి సంబంధించిన ఏదైనా అంశాలు ఉంటే విభేదిస్తే పార్టీ నేతలతో మాట్లాడతాను అని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా రేవంత్ రెడ్డికి తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, ఈ విషయంలోనే నేను రేవంత్ నిర్ణయంతో విభేదిస్తున్నానని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నారు. అంతే తప్ప రేవంత్ కు వ్యతిరేకం కాదు అనేది కూడా ఆయన మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. మొత్తం మీద ఈ ఎపిసోడ్ ఇంతటితో పులి స్టాప్ పడే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. సౌజన్య, థ్యాంక్ యూ సునీల్. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అలక ఎపిసోడ్ కొనసాగుతుంది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ లో చేరిక సందర్భంగా నారాజైన జీవన్ రెడ్డి బుజ్జగించేందుకు 2 రోజులుగా కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారు. అయితే బుజ్జగింపులకు లొంగలేదేమో ఎమ్మెల్సీ పదవికి జీవన్ రెడ్డి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మండలి చైర్మన్ కు కూడా ఆయన ఫోన్ చేస్తారనే సమాచారం. మండలి చైర్మన్ అందుబాటులో లేరని తెలియడంతో చివరకు మండలి చైర్మన్ ఆఫీసులోనైనా రాజీనామా లేఖ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎమ్మెల్సీకి రాజీనామా చేసినా పార్టీలో కొనసాగుతారని జీవన్ రెడ్డి చెబుతున్నారు. చేరిక తీవ్ర దుమారాన్ని లేపింది. ఆ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. అనుచరులతో నిన్నటి నుంచి కూడా సమాలోచనలు చేస్తున్నారు. కాసేపటి క్రితమే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు వచ్చి ఆయనతో చర్చలు జరిపారు. ఆ చర్చల్లో అసలు ఏం మాట్లాడారో ఏంటి అన్న విషయాల్ని ఆయనతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇద్దరు సీనియర్ మంత్రులు వచ్చారు, వాళ్ళు మీతో మాట్లాడారు, నిన్నటి నుంచి కూడా మీరు చాలా మనస్తాపంగా ఉన్నారని చెప్పేసి. ఏంటి అసలు ఏం మాట్లాడారు? అంటే ఇంతకాలం కలిసి పనిచేసినాం, భవిష్యత్తులో కూడా కలిసి పనిచేద్దాం, తొందరపడకండి అనే ఒక భావన వ్యక్తం చేసిండ్రు. నేనేం తొందరపడటం లేదు, ఆలోచనతో నిర్ణయం తీసుకుంటున్నాను. నేను పార్టీ బలోపేతం కొరకు, పటిష్టం కొరకు నా యొక్క ప్రయత్నంలో ఏ విధమైనటువంటి ఒక అంటే లోపం జరగకుంటే ప్రయత్నం చేస్తానని చెప్పింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీరు మీ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తా అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అది పార్టీకి ఇబ్బందికరమైనటువంటి అంశం అవుతుంది. ఇప్పుడు ఎవరు సంఖ్య ఎవరు ప్రాతినిధ్యం లేనప్పుడు ఏదైతుందో ఐ వాజ్ దేర్ లోన్ మెంబర్. కాంగ్రెస్ పార్టీ ప్రాతినిధ్యం వహించడమే కాకుండా నా ఎన్నికకు తోడ్పడే పట్టభద్రుల సమస్యల పట్ల కానీ, రైతాంగ సమస్య కానీ, రైతు కూలీ సమస్య కానీ, గల్ఫ్ కార్మికుల సమస్య కానీ, బీడీ కార్మికుల సమస్య కానీ, అన్ని సమస్యల పట్ల ఏదైతుందో ప్రభుత్వాన్ని నిలదీసే విధంగా, స్పందింప చేయబడే విధంగా నా 5 సంవత్సరాలు పోరాటం చేశాను. నేను ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారానికి వచ్చింది, చేసే బాధ్యత మా మీద ఉన్నది. ఇవాళ ఏదైతే ఈవెన్ వితౌట్ ఇట్ ఆల్సో ఐ కెన్ టేక్ ఇష్యూస్ టు ది నోటీస్ ఆఫ్ ది గవర్నమెంట్. ఈ ఎమ్మెల్యే చేరికను మీరు ప్రధానంగా అంటే పార్టీలో ఇప్పటికీ చాలా మంది ఎమ్మెల్యేలు చేరారు, దీన్ని ఎట్లా చూస్తుంటారు? ఇప్పుడు నేను చుట్టం కాదు బాబా, అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో పాంచ్ న్యాయ్ ప్రధానంగా ఇది చట్టసభకి ఎంపికైనటువంటి ఒక ప్రజాప్రతినిధులు ఆ కాల పరిమితి ముగిసేంత వరకు వాళ్ళ పార్టీ మారకుండా ఉండాలి. ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి ఒక ఈ యాంటీ డిఫెక్షన్ యాక్ట్ చట్టం ఏదైతుందో లోపభూయిష్టంగా ఉన్నది, అది మరింత పటిష్టంగా అమలు చేయబడటానికి ఏదైతుందో ఎవరైనా పార్టీ ఫిరాయించినట్టయితే సభ్యత్వం రద్దు చేయబడే విధంగా దాన్ని తగు మార్పు చేయాలని చెప్పని మీ ఎన్నికల ప్రణాళికలు పేర్కొన్నాం. దాన్ని మాత్రమే అమలు చేద్దామని నేను కోరుతున్నాను, అంత తప్పని వేరేం కోరటం లేదు. మీరు పెట్టిన పాంచ్ న్యాయంలోనే ఇప్పుడు మీ పార్టీ నేతలు ఇక్కడ ఎమ్మెల్యేలను చేర్చుకుంటారు, దీన్ని మరి ఎట్లా చూస్తారు? హైకమాండ్ తెలిసి జరిగిందంటారా, లేకపోతే ఇక్కడ లెటర్స్ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకుని చూద్దాం బాబు అంటున్నాను. మీ తదుపరి కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? ఏమిటి పార్టీ బలోపేతం కోసం పనిచేస్తాం, ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాన్ని ప్రజలకు అమలు లోపల ఏదైతుందో సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాల కోసం పాటుపడుతుంది. పార్టీ సీనియర్ నేతగా ఉన్న మీకు రాబోయే రోజుల్లో అంటే ఇప్పుడు మంత్రులు మాట్లాడిన దాన్ని బట్టి రాబోయే రోజుల్లో సముచిత న్యాయం కల్పిస్తామని చెప్పేసి అంటే దానికి సంబంధించి అంటే మీ సముచిత స్థానం కల్పిస్తామంటే అట్లాంటిది ఏమన్నా కాదు. నాకు ఉన్న స్థానం పదిలంగా ఉన్నది, కార్యకర్తల మా హృదయాలలో నేను చాలా బలంగా ఉన్నాను. ఇప్పుడు మీరు పార్టీ నిర్ణయాన్ని ఇప్పుడు వ్యతిరేకించినట్టు కాదా? వ్యతిరేకించినట్టు కాదు, ఇది విభేదిస్తున్నా. విభేదించినప్పుడు ఒకవేళ పార్టీలో చర్చించాల్సి ఉంటే ఇట్లా ఓపెన్గా బయటకు రాకుండా అంటే when it has come out openly. ఓకే, ఇప్పుడు ఎవరితో అయినా మీరు ఈ అంశానికి సంబంధించి పార్టీ సీనియర్ నేతలు ఎవరు మంత్రులు కాకుండా హైకమాండ్ నుంచి ఎవరైనా మాట్లాడారు, లేకపోతే వీళ్ళు హైకమాండ్ నుంచి తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారు మాట్లాడారు, వారు కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో జీవన్ రెడ్డి పిసిసి అధ్యక్షుడా లేకపోతే మంత్రి పదవులు ఏమైనా ఉండబోతున్నారా? ఆశిస్తలేను, నేను పదవుల కొరకు సమస్య కాదు ఇప్పుడు ఇక్కడ. పార్టీకి సంబంధించి అంశాలని ఈ ఎమ్మెల్యే
ఎమ్మెల్యేలు పార్టీలు బైఠాయించడానికి సంబంధించి తాను విభేదిస్తున్నాను తప్ప పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించట్లేదని చెప్పేసి జీవన్ రెడ్డి చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్.